అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళేటప్పుడు నాకు జరిగిన అనుభవం అనేది మీకు చెప్తానండి. నేను మామూలుగా అయితే అంటే ఏదైనా గుళ్ళకి వెళ్ళినా, ఏదైనా యాత్రలు చేసినా ఆ గుడి తాలూకా ప్రాముఖ్యత ఏంటి, ఆ స్థల పురాణం అన్నీ తెలుసుకునే వెళ్తామాట. ఇలాగే అరుణాచలం అంట ఆఫీస్ పని మీద, మా హస్బెండ్ ఆఫీస్ పని మీద మేము చెన్నై వెళ్ళామన్నమాట. చెన్నై వెళ్తే ఆ చుట్టుపక్కల గుడులు అంటే మాకు అరుణాచలం దగ్గరగా ఉందన్నమాట. ఈలోపు అంటే 2015లో నేను వెళ్ళాను అరుణాచలం అనేది, మార్చిలోని. అయితే అంతకు ముందే అరుణాచలం కోసం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది విన్నాను. విని నాకు వెళ్ళాలని చాలా ఇష్టంగా ఉండేదన్నమాట. వెళ్తే అలాగే అరుణాచలం వెళ్ళాం. అంటే ఇంకా దర్శనం అవ్వలేదు. అరుణాచలంలోని శేషాద్రి స్వామి ఆశ్రమంలోని మేము స్టే చేసామండి. అంటే ముందు మేము రమణాశ్రమంకి వెళ్ళాం. అక్కడ ఏంటంటే ముందే అన్ని బుక్ అయిపోయేవి, అసలు దొరకడం కష్టం అని చెప్పేసి వాళ్ళు చెప్పేసారు అనమాట. ఉన్న వాళ్ళకే, సెలబ్రిటీస్ కే ఇస్తున్నారు అన్నట్టు నాకు అర్థమైపోయింది. ఇంకా మేము ఏం చేసామంటే అది రమణాశ్రమం పక్కనే ఒక శేషాద్రి స్వామి ఆశ్రమం అని ఉందండి. అక్కడ చాలా బాగుంటుంది అది కూడాను. అయితే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి తర్వాత దర్శనంకి వెళ్ళలేదు. ముందు రమణాశ్రమంలోని ఆ కొండ ఎక్కాలని వెళ్ళామన్నమాట. కొండ ఎక్కితే ఇప్పుడు నాకు ఇది అంటే చాగంటి గారు చెప్పారు కదా, కొండే శివుడు ఇంకా అనేసి చెప్పేటప్పటికి నాకు ఏమైంది, ఇంకా చెప్పులు వేసుకోవడం ఇష్టం లేదు కొండ ఎక్కేటప్పుడు. ఎందుకంటే సాక్షాత్తు ఆయన మీద మనం అంటే కాళ్ళు పెడుతున్నాము, ఇంకా చెప్పులతో పెట్టాలా అని చెప్పేసి నేను వేసుకోలేదు. మా హస్బెండ్ ని కూడా చెప్పులు వేసుకుంటే అది ఒప్పుకోలేదు అనమాట. నేను వేసుకుంటానన్నా వద్దని చెప్పేసి అనమాట. చెప్తే ఇంకా అందులోని అగ్నికొండ అంటారు. ఇంకా మళ్ళీ అందులోని మార్చిలో వెళ్ళాం కదా, ఎండ చాలా ఉంది. కరెక్ట్ గా 11:30కి మేము కొండ ఎక్కుతున్నాము. కొద్దిగా ఎక్కేమాట. ఎక్కితే అప్పటికి కాళ్ళు కాలిపోతున్నాయి. ఆ కాళ్ళు కాలుతుండగా ఒక చిన్న చిన్న పిక్కలు అలాగా కాళ్ళకి గుచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇంకా ఇంకా మా హస్బెండ్ ఏం చేశారు, నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా నువ్వన్నీ ఇలాంటివే పెడుతూ ఉంటావు. ఇక ఇప్పుడు కొంతమంది ఫాలోవర్స్ ఎక్కుతున్నారు కానీ వాళ్ళు చెప్పులు వేసుకునే ఎక్కుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళు చూడు చెప్పులు వేసుకున్నారు, ఇంకా నువ్వే పెడతావు ఇలాంటి కొత్త కొత్త రూల్స్ అని చెప్పేసి నన్ను అలా తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను ఏం అనట్లేదు, ఎందుకంటే అది నాకు కాలుతున్నాయి, కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. కానీ నాకు ఆ మైండ్ లో అలా ఉండిపోయింది అనమాట. అయితే ఇప్పుడు నాది తప్పు అనుకోండి, నేను అంటే ఏమి అన్ను. ఇప్పుడు నా తప్పు అనుకుంటే మా హస్బెండ్ తిట్టినా నేను కామ్గా పడతాను అనమాట. నా తప్పు లేనప్పుడు నేను ఊరుకో అనమాట. అది అయితే ఇంకా నేను ఏం మాట్లాడట్లేదు. మాట్లాడకపోతే అయితే ఏమైంది, కొద్దిగా సగం దూరం వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పటికి ఇప్పుడు మేము ఇలా కొండ ఎక్కేటప్పటికి లెఫ్ట్ లోని మీకు ఏంటి అన్ని చెట్లు ఉంటాయి కదా, ఆ ఆ చెట్లలో నుండి ఒక ముసలాయన వచ్చారు. ముసలాయన వచ్చి చిన్న తెల్ల పంచి కట్టుకొని, నాకు అంటే అప్పటికి మనకి తెలీదు, మాయ కమ్మేస్తుంది అంటారు చూడండి. అప్పుడు ఆయన వచ్చేసి గబగబా వచ్చారు. వచ్చి అంటే మేము డైరెక్ట్ గా నడవట్లేదు. కొద్దిసేపు అంటే కాళ్ళు కాలిపోతున్నాయి కదా, కొద్దిసేపు ఎక్కడం, ఓ చిన్న రాయి ఉంటే కూర్చోడం, ఎక్కడం, రాయి ఉంటే కూర్చోడం, అలా చేస్తున్నామట. అయితే అలా మేము అప్పటికి కూర్చొని లేచాము, వెళ్తున్నామట. వెళ్తూ ఉంటే ఆ అక్కడ ఆ లెఫ్ట్ నుండి ఒక ఆ పెద్ద ఆయన వచ్చేసి గబగబా ఆయన చెప్పులు మా హస్బెండ్ ముందు పెట్టేశారు. పెట్టేస్తే ఇంకా నేను ఆయన ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటున్నాము. అసలు చూసుకొని ఆయన ఒకటి మాట అన్నారు మా హస్బెండ్ ని, ఎందుకు ఆ అమ్మాయిని తిడుతున్నావు, ఇదిగో నీకు కాళ్ళు కాలుతున్నాయి అంటున్నావు కదా, వేసుకో అని అన్నారు. అసలు ఆయన ఏంటి, మా హస్బెండ్ నన్ను తిడుతున్నట్టు. అసలు ఇప్పుడు ఒక మైక్ పెట్టుకొని తిట్టరు కదా, ఇప్పుడు మామూలుగా పక్కపక్కన నడుచుకుంటూ వెళ్తాము. మామూలుగా అంటే అది మనకే వినిపిస్తూ ఉంటది కదా, అక్కడ ఎవరు మనుషులు లేరు. ఆ లోపల చెట్ల నుండి ఈ పెద్ద ఆయన వచ్చేసి ఈయన దగ్గర అంటే చెప్పులు పెట్టేసి వేసుకో అని అనేటప్పటికి మాకైతే నోట మాట రాలేదన్నమాట. ఇంకా నేనైతే ఏం మాట్లాడలేదు. ఎందుకు అనుకున్నారు, అప్పటికి మనకి నాకు అర్థం కాలేదు అసలు. అయితే వేసుకోమని చెప్పలేదు, వేసుకోవద్దని చెప్పలేదు. ఎందుకంటే నేను వేసుకోవద్దన్నాననే కదా నన్ను తిడుతున్నారు. అయితే ఈయన నాకు వద్దు అని అన్నారు. మరి ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి అలా అనేసి, ఇప్పుడు మరి మీకు కాలుతాయి కదా అని ఈయన అన్నారు. అంటేనేమో
అంటే నాకేం కాలవలే, నువ్వు ఏంటి మళ్ళా చెప్పులు ఇవ్వాలి అనుకుంటే కింద పెట్టేయి అనేసి, నువ్వు వెళ్తావు కదా, వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావు కదా అంటే, అక్కడ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రమణ మహర్షి ధ్యానం చేసేవారు అని ఒక పై ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. నువ్వు వెళ్ళి కింద పెట్టే, నాకేం కాలవలే ఒకటి ఆ మాట అనేసి, ఇంకా అనేటప్పటికి ఇంకా మా ఇద్దరికి మాట రాలేదు. ఇంకా అయితే ఈయనైతే చెప్పులు వేసుకోకుండా మేము వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత ఆయన ఇటు వెళ్ళారో తెలీదు, ఏంటో తెలీదు. తరువాత ఇప్పటికీ నాకు అయ్యో అంటే అసలు ఆయనతో ఏం మాట్లాడలేకపోయాను, అసలు మీకు ఎలా వినిపించింది ఎలా అనేసి అడుగుదామన్నా ఇప్పటికీ కూడా అంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు తర్వాత మేము నెక్స్ట్ రోజు స్వామివారి దర్శనంకి వెళ్ళాము. దర్శనంకి వెళ్ళి అంటే అప్పటికి స్వామి ని రథం మీద ఊరేగిస్తున్నారు అనమాట. ఊరేగిస్తూ ఉంటే అక్కడ ఎంత మంది ఉన్నా అంటే ఎవరిని పిలవలేదు, నన్ను ఇన్ని పిలిచి రండి రథం తొయ్యండి అని చెప్పారు అనమాట. అంటే ఆ గుడి చుట్టూ ఒక 3 రౌండ్లు తిప్పుతారు. అంటే అరుణాచలంలోని ఆ స్వామిని అంటే అరుణాచలేశ్వరుణ్ణి అమ్మవారిని చుట్టూ తిప్పుతారు. రండి మీరు వచ్చి తొయ్యండి అనేసి అనేటప్పటికి ఇంకా మాకు ఆనందానికి ఇంకా ఎంత అంత కాదు, చాలా ఆనందపడ్డాం. తోసేసి తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము. అంటే అగ్నిలింగము అంటారు కదా, అగ్నిలింగము అనడానికి ఏంటి మనకి నిదర్శనము అంటే, ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి బయట ఎంత వర్షం పడినా ఆ లోపల చెమటలన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. అంటే మనం చూడండి, ఒక భోగి మంట దగ్గర మనం ఒక వేడి దగ్గర నిల్చుంటే ఒళ్ళంతా ఏదో ఇలా చిమ్చిమ్లాడినట్టు ఉంటుంది కదా, అలా ఉంటుంది అక్కడ. అదైతే మాత్రం ఇప్పటికీ కూడా ఆ అనుభవం అయితే నాకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడంటే లోపలికి పంపించట్లేదు కానీ అప్పుడు కొంచెం పంపించేవారు 2015లో. ఇది నాకు జరిగిన అనుభవం అండి. అంటే ఏమైనా చెప్పాము అనుకోండి, కొంతమంది ఏంటంటే ఎగతాళి చేస్తారు. అందుకే నాకు కొన్ని జరిగినవి చెప్పాలి అంటే వీడియోస్ లోని నేను చెప్పలేకపోతున్నాను. అది చాలా మంది మనుషులు ఎగతాళి చేయడం చాలా అలవాటు ఇప్పుడు యూట్యూబ్స్ లోనే ఎక్కువైపోతున్నారు అనమాట. ఏంటి ఇలా జరిగిందా ఏంటి అన్నది. కానీ అది నాకు తెలుసు, మా హస్బెండ్ కి తెలుసు, ఎందుకంటే మేము అనుభవించామన్నమాట. మాకు ఇలా జరిగింది కనుకే నేను చెప్తున్నాను. ఎవరేమనుకున్నా నాకు అనవసరం అన్నమాట. ఇది ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ. ఓం నమో శ్రీ వెంకటేశాయ.